డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. Hi everyone, in this search engine optimization we learn about how SEO works. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో SEO అనేది అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది. ఇప్పటి వరకు మనకి SEO లో సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన పేడ్ రిజల్ట్స్ అంటే ఏంటి, ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్గానిక్ రిజల్ట్స్ కి మనము ఏమైనా మనీ పే చేయాలా అనే టర్మినాలజీని మనం నేర్చుకున్నాము. అసలు సెర్చ్ ఇంజిన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనం ఇందాక నుంచి మనం నేర్చుకున్నాము సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేసి. అసలు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజీలో ఏ రిజల్ట్స్ ఉంటాయి, వేటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత గూగుల్లో టైప్ చేసేటప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మనకి రైట్ బాక్స్లో, లెఫ్ట్ బాక్స్లో, డౌన్లో కనపడతా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టర్మినాలజీ ఉంటుంది సెర్చ్ ఇంజిన్ని మనం అర్థం చేసుకోవడానికి. అసలు ఆ టర్మినాలజీ అంటే ఏంటి, వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి, అవి ఎందుకు మనకి డిస్ప్లే అవుతున్నాయి, వాటికి రీజన్స్ ఏంటి అనేది ఈ కంప్లీట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మాడ్యూల్లో నేర్చుకోబోతున్నాము. సో అసలు ఫస్ట్ వచ్చేసేసి SEO అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, అలాగే సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన రిజల్ట్స్ పేజీలో ఏ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనపడుతుంది, వాటికి సంబంధించిన టర్మినాలజీ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. మనకి చాలా సందర్భాల్లో గూగుల్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెతికేటప్పుడు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది మనం చూసాము ఇందాక సెర్చింగ్ చేసేటప్పుడు. అయితే ఆ రిజల్ట్స్ అనేది ఆ విధంగా రావటం కోసం ఎట్ ఏ టైం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 0.30 సెకండ్స్లో అసలు ఇంత స్పీడ్గా గూగుల్ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, అసలు ఎలా పాసిబుల్, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, మనము కీవర్డ్ సెర్చింగ్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ రావటం కోసము గూగుల్ ఆల్గారిథం అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఆ వర్క్ చేయటం కోసము గూగుల్ అనేది తన ఆల్గారిథంని ఏ విధంగా ఎవాల్యూట్ చేస్తుంది, అసలు గూగుల్ ఆల్గారిథంలో వస్తున్న చేంజెస్ ఏంటి, జస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇదంతా SEOకి సంబంధించిన ఫండమెంటల్ కోర్స్లో మనకి ఇది బేసిక్ నాలెడ్జ్. సో మనం దీని గురించి ఉపయోగపడుతుందా ఫర్దర్గా అంటే, ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఇన్ఫర్మేషన్ అనేది మన ఫర్దర్ ప్రాజెక్ట్లో మనకి ఇంత ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది మనకు అవసరం ఉండదు. కానీ ఇందులో మనం ఏం చెప్తున్నాము అని అర్థం చేసుకోగలిగితే ఫర్దర్గా మీరు SEO ప్రాక్టీసింగ్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకని SEOకి సంబంధించిన కొంచెం డెప్త్ నాలెడ్జ్ అనేది ఇందులో నేను చెప్తాను. ఆ టెక్నికల్ టర్మ్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర నోట్స్ ఉంటే ప్రిపేర్ చేసుకోండి. ఒక్కొక్కటి నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది మీరు నోట్ చేసుకోండి. ఆ టెర్మినాలజీని ఆ విధంగా పలకటానికి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ ఇది. ఫస్ట్ టైం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది, సెకండ్ టైం, థర్డ్ టైం మీరు దీన్ని ప్రాక్టీసింగ్ మోడ్లోకి ఎప్పుడైతే వెళ్తారో ఆ ప్రాక్టీసింగ్లో ఇది చాలా సింపుల్, ఇది రెగ్యులర్ అవుతుంది. సో ఇప్పుడు హౌ SEO వర్క్స్. సో హౌ SEO వర్క్స్ అంటే, you might think of a search engine as a website you visit to type or speak a question into a box on Google, Yahoo, Bing or whatever search engine you are using magically replies with a long list of links to web pages that could potentially answer your question. సో గూగుల్లో మనము ఏది టైప్ చేసినా కానీ, సో గూగుల్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ కావచ్చు, యాహూ కావచ్చు, బింగ్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఎన్ని రకాల సెర్చ్ ఇంజిన్స్ వచ్చినా కానీ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేసేటప్పుడు అది మ్యాజిక్ చేసినట్టు ఇమ్మీడియట్గా అది ఏ లిస్ట్ అయినా కానీ, ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనకి నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది చూపిస్తుంది. సో మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూద్దాము అది ఎంత పొటెన్షియల్గా ఆన్సర్ ఇస్తుంది అంటే మనం ఖచ్చితంగా సర్ప్రైజ్ అనేది అవుతాము. సో నేను ఇక్కడ 3 సెర్చ్ ఇంజిన్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి గూగుల్ తీసుకున్నాను, నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ తీసుకున్నాను, బింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి యాహూ తీసుకున్నాను. సో ఇక్కడ గూగుల్లో నేను ఏం టైప్ చేస్తున్నానంటే 2050 ఇయర్ వరల్డ్ పాపులేషన్ ఫిగర్స్. ఈ వరల్డ్ పాపులేషన్ ఫిగర్స్ అనేది నేను సెట్ చేశాను. నాకంటూ ఇమ్మీడియట్గా 0.55 మిల్లీ సెకండ్స్లోనే నాకు ఒక లిస్ట్ అనేది చూపించింది. సో మనం సర్ప్రైజ్ అయ్యామా లేదా?
సో 2050 ఇయర్లో ఎవరు ఎంత పాపులేషన్ ఉంటామో అసలు మనం ఉంటామా లేదనే తర్వాత సంగతి. సో 2050 ఇయర్లో పాపులేషన్ ఎంత అనగానే ఆల్రెడీ ఒక లిస్ట్ అనేది వచ్చేసింది. సో ఇది నిజంగా మ్యాజిక్. ఇది ఏ విధంగా వస్తుంది? సో బింగ్లో కూడా మనం ఈ విధంగా సెర్చింగ్ చేస్తే తక్కువ టైంలోనే మనకి నెంబర్ ఆఫ్ లిస్టింగ్ అనేది చూపించింది. అలాగే యాహూలో టైప్ చేస్తే యాహూలో ఏమొస్తుంది? యాహూలో టైప్ చేసినా కానీ సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది, అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ సెర్చ్ ఇంజిన్ రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అసలు మనము ఏదైనా టైప్ చేసిన వెంటనే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా వస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ రావటం కోసము సెర్చ్ ఇంజిన్ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది, దీనికి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాము. దట్స్ ట్రూ, బట్ హ్యావ్ యూ ఎవర్ స్టాప్డ్ టు కన్సిడర్ వాట్స్ బిహైండ్ దోస్ మ్యాజికల్ లిస్ట్ ఆఫ్ లింక్స్? సో మనకి ఈ విధంగా లిస్ట్స్ అనేది వస్తున్నాయి కదా, ఈ లిస్ట్స్ని మనకి అసలు ఏ విధంగా వస్తుంది అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము? Here is how it works. Google or any search engine you are using has a crawler that goes out and gather information about all the content they can find on the internet. సో మనం ఏదైతే సెర్చింగ్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని ఆ సెర్చ్ ఇంజిన్కి సంబంధించిన ఏదైతే స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయో అవి మొత్తం క్రాలింగ్ చేసి విత్ ఇన్ సెకండ్స్ లోనే క్రాలింగ్ చేసేసి మనకి కావాల్సిన ది బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మనకు చూపిస్తుంది. అసలు గూగుల్ అనేది ఏ విధంగా క్రాలింగ్ చేస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే మనము వెబ్సైట్ కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కానీ, అంటే ఏ ఆర్టికల్ ని మనం క్రియేట్ చేసినా కానీ దాన్ని వెంటనే ఇండెక్సింగ్ చేస్తాము. అది సపరేట్ మెథడ్ నేను మీకు చూపిస్తాను. సో అలా ఇండెక్సింగ్ చేసినప్పుడు గూగుల్ అనేది ఆటోమేటిక్గా ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేసి తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న వెంటనే అది సర్వర్లో రిజిస్టర్ అయిపోతుంది. సో ఎవరైతే ఆ కీవర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేస్తున్నారో ఆ టైంలో గూగుల్ ఆటోమేటిక్గా తన సర్వర్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ని క్రాలింగ్ చేసేసి సెగ్రిగేట్ చేసేసుకొని ఈ కీవర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇది రిలవెంట్గా ఉంది అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. ద క్రాలర్స్ బ్రింగ్ ఆల్ దోస్ 1s and 0s back to the search engine to build an index. That index is then fed through an algorithm that tries to match all the data with your query. సో ఇక్కడ మనం గనక చూసాము అంటే సో ప్రతి వెబ్సైట్లో మనం ఏదైతే టైప్ చేస్తున్నామో మనకి ఏదైతే ఇక్కడ అంటే కాంటెంట్ టైప్ చేయొచ్చు, ఇమేజ్ పెట్టచ్చు, వీడియో పెట్టచ్చు, లేదంటే మనకి సంబంధించిన రేటింగ్స్ పెట్టచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం వెబ్సైట్లో పెడుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడైతే పోస్టింగ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్లోకి, అప్పుడు సెర్చ్ ఇంజిన్ దగ్గర నుంచి మనకి రోబోట్స్ అంటే స్పైడర్స్ అనేది వస్తాయి. ఈ స్పైడర్స్ అనేది మన వెబ్సైట్ని మొత్తాన్ని క్రాలింగ్ చేసేసి కొత్త కాంటెంట్ అనేది వచ్చింది, ఈ కాంటెంట్ని మనము సెర్చ్ ఇంజిన్కి ఇండెక్సింగ్ చేసుకోవాలి, సెర్చ్ ఇంజిన్ కి అప్డేట్ చేయాలి అనేసి ఆ స్పైడర్స్ అనేది మన వెబ్సైట్ ని మొత్తాన్ని క్రాలింగ్ చేసేసుకొని కొత్త కంటెంట్ ఏదైతే వస్తుందో ఆ కొత్త కంటెంట్ ని సెర్చ్ ఇంజిన్ కి అప్డేటింగ్ అనేది ఇస్తుంది. సో ఇది ఒక్క వెబ్సైట్ అనే కాదు, మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి ఈ స్పైడర్స్ అనేది ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తుంది. సో ఈ స్పైడర్స్ అనేది ఎప్పుడు వస్తాయి? మన వెబ్సైట్ లో ఎప్పుడైతే కొత్త కంటెంట్ అనేది అప్డేట్ అవుతుందో అప్డేట్ అయిన ప్రతిసారి వస్తాయి. సో ప్రతిసారి వచ్చేసేసి అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి అప్డేట్ చేస్తుంది. సో ఇది వరల్డ్ వైడ్ గా వెబ్సైట్స్ లో ప్రొడ్యూస్ అవుతున్న కాంటెంట్ ని ఫిల్టర్ చేస్తుంది. సో ఈ కేటగిరీ ఈ విధంగా కేటగిరీస్ చేసుకుంటూ మనము ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ని టైప్ చేస్తున్నామో మనకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ అనేది ఇస్తుంది. సో మనకి వెబ్సైట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ రావడం కోసము బ్యాక్ ఎండ్ లో జరిగేది ఇది. సో మనం ఫస్ట్ వెబ్సైట్ లో వచ్చిన కాంటెంట్ ని ఇండెక్సింగ్ చేయాలి. గూగుల్ కి సంబంధించిన సెర్చ్ కన్సోల్ అనేది ఉంటుంది. ఆ సెర్చ్ కన్సోల్ లో ఏ విధంగా ఇండెక్సింగ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సెర్చ్ కన్సోల్ లో ఇండెక్సింగ్ చేసుకున్న తర్వాత స్పైడర్స్ వచ్చేసేసి క్రాలింగ్ చేసుకుంటాయి. క్రాలింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మన ఇన్ఫర్మేషన్ అనేది గూగుల్ సర్వర్స్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఎవరైతే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని సెర్చింగ్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళకి దాన్ని చూపించడం అనేది జరిగింది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ గో ఇంటూ ఎ సెర్చ్ ఇంజిన్స్ అల్గారిథం. సో సెర్చ్ ఇంజిన్ అల్గారిథం లో చాలా ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. సో మనకి ఒక సెర్చ్ ఇంజిన్ సంబంధించిన రిజల్ట్స్ అనేది కనపడటానికి. దట్స్ ఆల్ సెర్చ్ ఇంజిన్ ఆఫ్ SEO. ఆ మొత్తాన్ని ఏమంటారు? ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. SEO అంటేనే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం కాబట్టి. సో మనము ఏదైనా టైప్ చేసుకున్నప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ చూపించడానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ద O పార్ట్ ఆఫ్ SEO ఆప్టిమైజేషన్. ద O అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. O అంటే ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్కి మనం ఏ విధంగా ఆప్టిమైజేషన్ చేస్తున్నామో దాన్ని O పార్ట్ అనేసి అంటాము.
The O part of search engine optimization is where the people who write all the content, ఎవరైతే పీపుల్స్ కాంటెంట్ అనేది జనరేట్ చేస్తారో అండ్ పుట్ ఇట్ ఆన్ దేర్ సైట్స్, వాళ్ళ సైట్స్లోకి దాన్ని పెడుతున్నారు. అంటే కొత్త కంటెంట్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? వెబ్సైట్స్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వెబ్సైట్ కానీ లేదంటే సోషల్ మీడియాస్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ కాంటెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సైట్స్లో. ఆర్ గెస్సింగ్ దట్ కంటెంట్ అండ్ దోస్ సైట్స్ అప్ సో సెర్చ్ ఇంజిన్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ సీయింగ్. సో ఆ కాంటెంట్ని సెర్చ్ ఇంజిన్స్ అనేది అర్థం చేసేసుకొని వాళ్ళకి చూపించడం కోసం అనేది ట్రై చేస్తాయి. అండ్ ద యూజర్స్ హూ అరైవ్ వయా సెర్చ్ విల్ లైక్ వాట్ దే సీ. సో యూజర్స్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసేటప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఆప్టిమైజేషన్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. ఆప్టిమైజేషన్ అంటే మనము ఈ కాంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము కదా, ఈ కాంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేసిన తర్వాత దీన్ని మనం పేజ్ని ఇండెక్స్ చేయాలి. ఈ కాంటెంట్ని తీసుకెళ్లేసి గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఇండెక్సింగ్ చేయాలి. ఆ ఇండెక్సింగ్ చేసింది ఆటోమేటిక్గా క్రాలింగ్ జరిగింది. క్రాలింగ్ జరిగిన తర్వాత మనం సర్వర్లో స్టోర్ అవుతుంది. సర్వర్ నుంచి మళ్ళీ ఎవరైతే సెర్చింగ్ చేస్తున్నారో వాళ్ళకి రిలవెన్స్గా గూగుల్ అనేది చూపిస్తుంది. సో ఆప్టిమైజేషన్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. ఈ ఆప్టిమైజేషన్ అనేది నెంబర్ ఆఫ్ ఫార్మింగ్స్లో అనేది ఉంటుంది. కేవలం ఈ ఆర్టికల్ మొత్తాన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం ఇండెక్స్ చేయడంతోనే సరిపోదు. ఈ ఆర్టికల్స్లో కూడా మనం ఇందాక ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, తర్వాత ఇమేజ్ ఆప్టిమైజేషన్, వీడియో ఆప్టిమైజేషన్. అంటే ఈ ఆన్ పేజ్కి సంబంధించింది, ఆఫ్ పేజ్కి సంబంధించింది నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇవి నేను ఫర్దర్గా చెప్తాను. సో ఈ కాంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది కెన్ టేక్ మెనీ ఫార్మ్స్, చాలా వేరియేషన్స్ లో అనేది ఉంటుంది. ఆప్టిమైజేషన్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. ఇట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకింగ్ షూర్ ద టైటిల్ ట్యాగ్స్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్ ఆర్ బోత్ ఇన్ఫర్మేటివ్ అండ్ ద రైట్ లెంత్ టు పాయింటింగ్ ఇంటర్నల్ లింక్స్ ఎట్ పేజెస్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్. సో ఈ టైటిల్స్ కావచ్చు, మెటా డిస్క్రిప్షన్ కావచ్చు, లేదంటే లెంత్ ఇంటర్నల్ లింక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సో మెనీ ఫార్మ్స్ లో ఈ ఆప్టిమైజేషన్ అనేది ఉంటుంది. సో ఈ గ్రాఫ్ కనుక చూసాము అంటే సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన ఆప్టిమైజేషన్ ఫ్యాక్టర్స్ అనేది ఏ పర్సంటేజ్ లెవెల్లో ఉన్నాయి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్ కి ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఉన్నాయి. సో మేజర్ గా వచ్చేసి ఏ ఫ్యాక్టర్స్ ఎస్సీఓలో టాప్ ర్యాంకింగ్ తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనం ఎల్లోది కనుక చూసామంటే డొమైన్ లెవెల్ కీవర్డ్ ఎగ్నోస్టిక్ ఫీచర్స్. సో డొమైన్ నేమ్ కు సంబంధించింది కానీ లేదంటే డొమైన్ కి నేమ్ కు సంబంధించిన కీవర్డ్ ఏదైతే యూజ్ చేస్తామో దానికి సంబంధించింది 5.21% అనేది ఎస్సీఓ కీవర్డ్ ఫ్యాక్టర్ లో అనేది బెనిఫిట్ అవుతుంది. తర్వాత డొమైన్ లెవెల్ లింక్ అథారిటీ ఫీచర్ అంటారు, డిఏ అనేసి అంటాం దీన్ని. సో డొమైన్ లెవెల్ కి సంబంధించిన లింక్ అంటే దీన్ని బ్యాక్ లింక్స్ అనేసి అంటాము. ఈ బ్యాక్ లింక్స్ అనేది డొమైన్ కి సంబంధించిన బ్యాక్ లింక్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి అనేది ఇది ఎక్కువగా చూపిస్తుంది. క్వాంటిటీ ఆఫ్ లింక్స్ టు ది డొమైన్, ఈ డొమైన్ కి సంబంధించిన లింక్స్ సంబంధించింది 20% వరకు ఉంది. తర్వాత పేజ్ లెవెల్ లింక్ ఫీచర్స్. సో మనము ఏ పేజ్ని అయితే ఎక్కువగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాము, ఏ పేజ్ని అయితే ఎక్కువగా మనము లింక్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము అనేది 90+% వరకు ఉంది. సో పేజ్ లెవెల్ కీవర్డ్ అండ్ కాంటెంట్ ఫీచర్ ఇక్కడ 14.94% ఉంది కదా. సో మనం ఏదైతే వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ అనేది మనం రాస్తున్నామో ఆ ఆర్టికల్ లో యూజ్ చేసే కీవర్డ్, ఆ కాంటెంట్ ఫీచర్ అనేది ఎంత వరకు ఉంది అనేది కూడా ఎస్సీఓ ఫ్యాక్టర్స్ లో టాప్ లెవెల్లో తీసుకోవడానికి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అన్నమాట. సో అలాగే ఇక్కడ 9.8% ఉంది పేజ్ లెవెల్ అండ్ కీవర్డ్ ఎగ్నోస్టిక్ ఫీచర్. అలాగే మన కాంటెంట్ రాయటంతోనే సరిపోదు, ఆ కాంటెంట్ కి సంబంధించిన రీడబిలిటీ ఎంత వరకు ఉంది, యూనిక్యూనెస్ ఎంత వరకు ఉంది, ఆ పేజ్ కి సంబంధించిన స్పీడ్ ఎంత వరకు ఉంది అనేది కూడా ఎస్సీఓకి సంబంధించిన ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసేసి డొమైన్ లెవెల్ బ్రాండ్ ఫీచర్. డొమైన్ లెవెల్ బ్రాండ్ ఫీచర్ అంటే మనము ఏదైనా ఒక వెబ్సైట్ సమ్ XYZ అనేది వెబ్సైట్ అనుకుంటే ఆ XYZ కి సంబంధించిన వెబ్సైట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం మెన్షన్ చేస్తున్నామా, ఎంతవరకు మెన్షన్ చేస్తున్నాము, న్యూస్ మీడియా ప్రెస్ వీటికి సంబంధించిన దాంట్లో అవి ఎంతవరకు మనము మెన్షన్ చేస్తున్నాము మన వెబ్సైట్ ని, అవి కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట. సో 8% వచ్చేసేసి యూజర్ యూసేజ్ అండ్ ట్రాఫిక్ అండ్ క్వైరీ డేటా. మన వెబ్సైట్ కి అసలు యూజర్స్ ఎవరు వస్తున్నారు, యూసేజ్ ఎంతవరకు ఉంది, ట్రాఫిక్ అనేది వస్తున్నారా, ఎక్కువగా క్వైరీస్ వస్తున్నారా, మన వెబ్సైట్ అనేది ఐడియల్ గా ఉందా, ఎక్కువ మంది విజిట్స్ అవుతున్నారా అనేది ఈ ఫ్యాక్టర్. అంటే విజిట్స్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన పేజ్ ని క్లిక్ చేస్తున్నారా, ఆ ఫ్యాక్టర్స్ కూడా ఎస్సీఓలో అనేది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ అన్నమాట.
తర్వాత సోషల్ మీడియా మెట్రిక్స్, ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ట్వీటెడ్ లింక్స్. సపోజ్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ కావచ్చు, లేదంటే గూగుల్కి సంబంధించిన రిలవెంట్ ఏదైనా కావచ్చు, అలాగే ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో మన వెబ్సైట్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంతగా సర్క్యులేట్ అవుతుంది, షేరింగ్ జరుగుతుంది ఆ కంటెంట్, అది కూడా వన్ ఆఫ్ ది ర్యాంకింగ్ ఫ్యాక్టర్ అనమాట SEOలో. నెక్స్ట్ వన్ వచ్చేసి డొమైన్ లెవెల్ కీవర్డ్ యూసేజ్. సో మనము డొమైన్ కి సంబంధించింది, సపోజ్ ఇప్పుడు hyderabadrealestate.com అనేది ఒకటి వెబ్సైట్ పెట్టుకున్నాము. ఈ hyderabadrealestate.com అనేది ఈ వెబ్సైట్ కి సంబంధించిన ఈ కీవర్డ్ అనేది మనకి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, మన కాంటెంట్ లో ఎంతవరకు క్యారీ అవుతుంది, అలాగే ఎంతవరకు షేర్ అవుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అనేది SEO ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంటున్న SEO కు సంబంధించిన ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ లో వీటికి సంబంధించిన కాంట్రిబ్యూషన్, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మన వెబ్సైట్ కనపడాలి, టాప్ ప్లేస్ లో ఫస్ట్ పేజ్ లోనే కనపడాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉపయోగపడతాయి. సో అసలు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటే మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా, మనం ఏదైతే కీవర్డ్ పెట్టి టైప్ చేస్తామో మనకు కనపడే లిస్ట్ అంతా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఆ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేది ఒక్కొక్కసారి ఒక్కోలాగా కనపడుతుంది. మనము సపోజ్ ఏదైనా మొబైల్స్కి సంబంధించింది టైప్ చేసామంటే అన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనము మనకి నచ్చిన ఒక పాపులర్ సెలబ్రిటీ పేరు టైప్ చేసామంటే యాడ్స్ ఏవి కనపడవు, కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది. అసలు ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఎన్ని రకాల రిజల్ట్స్ ఉన్నాయి, వాటిని ఏమంటాము, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఆ రిజల్ట్స్ ని మనం తెచ్చుకోవడం కోసం ఏ విధంగా వర్క్ చేయాలి, దానికి SEO ఏ టైప్ ఆఫ్ వర్క్స్ అనేది ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. వాటి గురించి మనం క్లియర్ గా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసామంటే ద ఎవాల్యూషన్ ఆఫ్ SEO. అసలు SEO అనేది ఏ విధంగా ఎవాల్యూషన్ అయింది, సెర్చ్ ఇంజిన్ గూగుల్కి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంబంధించిన ఆల్గారిథం అనేది. సో ఇక్కడ మనకి ఇది ఇన్ డెప్త్ గా ఏమీ అవసరం లేదు. సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన ఆల్గారిథం అనేది ఏ విధంగా ఎవాల్యుయేషన్ అవుతుందంటే ఈ సెర్చ్ ఇంజిన్ కి సంబంధించిన ఆల్గారిథం ప్రతి సంవత్సరం అనేది చేంజ్ అవుతానే ఉంటుంది. సో స్టార్టింగ్ 1996 నుంచి 1997 వరకు, తర్వాత 2 years ఒకసారి 1 year ఒకసారి చేంజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆల్గారిథం అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది, ఎవ్రీ వీక్ అనేది చేంజ్ అవుతుంది. సో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వాటన్నింటినీ మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది ప్రయారిటీ. సో దీనికి సంబంధించిన డేటాబేస్ అనేది ఇక్కడ నేను మీకు చూపించాను. సో అప్ టు 2018 వరకు డ్రాస్టిక్ చేంజెస్ అనేది కనపడ్డాయి. 2018 to 2021 కూడా నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేది జరిగాయి. సో గూగుల్ కి సంబంధించిన ఆల్గారిథం గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే గూగుల్ ఆల్గారిథం అనేది ఎన్ని చేంజెస్ జరిగినా గానీ అల్టిమేట్ గా అది కాంటెంట్ గనక స్ట్రాంగ్ గా ఉంది, కాంటెంట్ ని మనము 360 degrees లో SEO గనక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకున్నాము అంటే 100% రిజల్ట్స్ లో కనబడుతుంది. సో గూగుల్ ఆల్గారిథం గురించి మనం ఎందుకు వర్రీ కాకూడదు అంటే గూగుల్ ఆల్గారిథం అనేది టెక్నికల్ ఆస్పెక్ట్ లో నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేది జరుగుతాయి. వాటిని మనం ఇన్ డెప్త్ గా నేర్చుకోగలిగితే SEO కు సంబంధించిన ఫోకస్ అనేది డీవేట్ అవుతుంది. సో గూగుల్ ఆల్గారిథం అనేది మీరు దాన్ని జస్ట్ వదిలేయచ్చు, అది ఏ విధంగా గానీ రాని. గూగుల్ ఆల్గారిథం ఇన్ ద సెన్స్ ఏంటంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనం ఏ కీవర్డ్ అనేది ఎలా టైప్ చేస్తే దానికి సంబంధించిన రిజల్ట్స్ ఎలా చూపించాలి అనేది గూగుల్ ఆల్గారిథం అనేది డిసైడ్ చేస్తుంది. సో గూగుల్ ఆల్గారిథం అనేది ఎలా డిసైడ్ చేసినా గానీ మనకి కావాల్సిన కాంటెంట్, మనకి కావాల్సిన యూజర్స్ ఎవరైతే మన వెబ్సైట్ ని విజిట్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన కాంటెంట్ ని మనం ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేసుకోగలిగితే గూగుల్ ఆల్గారిథం ఆటోమేటిక్ గా ఆ యూజర్స్ కి మన ప్రొడక్ట్ ని చూపించడం కోసము ఆల్గారిథం అనేది పనిచేస్తుంది. సో ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫార్ములా అనమాట. మన ప్రోడక్ట్ కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని, క్వాలిటీ కాంటెంట్ ని ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో గూగుల్ ఆల్గారిథం లో ఎంత అడ్వాన్స్డ్ మెథడ్ కి వెళ్ళినా గానీ 100% మనకి కావాల్సిన యూజర్స్ మన వెబ్సైట్ కి విజిట్ అవుతారు. సో గూగుల్ ఆల్గారిథం కి సంబంధించిన టైం లైన్ ఇది. దీని గురించి మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇవి ఎవాల్యుయేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్ కి వెళ్ళినా గానీ ఇది 100% కాంటెంట్ కి సంబంధించిన క్వాలిటీ,
క్వాంటిటీ అనేది ప్రాపర్గా ఉన్నాయి అంటే ఆల్గారిథం అనేది ఇంకా మన వెబ్సైట్కి హెల్ప్ చేస్తుంది తప్పితే దీనివల్ల ఎటువంటి డ్యామేజెస్ అనేది ఉండదు. సో ఇక్కడ మీరు ఇంకో గ్రాఫ్ చూడొచ్చు. ఇంటర్నెట్ అనేది అంటే వెబ్కి సంబంధించిన చేంజెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎవాల్యూషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేసి. సో 1969 నుంచి 2020 వరకు జరుగుతున్న కంప్లీట్ చేంజెస్ అనమాట. 1982లో మనకి ఇంటర్నెట్ అనేది ఫైండ్ అవుట్ అయింది. తర్వాత గూగుల్ వచ్చేసి 1998, యాహూ వచ్చేసి 1994. ఈ విధంగా ఎవల్యూషన్ అనేది జరుగుతూ వచ్చింది. 2005లో వచ్చేసేసి యూట్యూబ్. సో ఈ విధంగా ఇంటర్నెట్ కి సంబంధించిన అప్లికేషన్స్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయబడ్డాయి అనేది ఈ టైం లైన్ చూపిస్తుంది. సో ఎవల్యూషన్ ఆఫ్ SEO కి సంబంధించింది కనుక గూగుల్ ఆల్గారిథం కి సంబంధించిన మనం అప్డేట్ కనుక చూసుకుంటే సెర్చ్ ఇంజిన్ ఆల్గారిథమ్స్ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ అండ్ SEO టాక్టిక్స్ ఎవాల్వ్ ఇన్ రెస్పాన్స్ టు దోస్ చేంజెస్. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గూగుల్కి సంబంధించిన ఆల్గారిథం ఎంత అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళినప్పటికీ మన వెబ్సైట్కి సంబంధించింది, మన ప్రోడక్ట్కి సంబంధించిన కాంటెంట్ అనేది యూజర్కి రిలవెంట్గా ఉండాలి. క్వాలిటీ కనుక ఉంటే 100% మనకి కావాల్సిన విజిటర్స్ మన వెబ్సైట్కి రీచ్ అవుతారు. సో ఈ వీడియోలో SEOకి సంబంధించిన ఏ విధంగా వర్కింగ్ జరుగుతుంది, బ్యాక్ ఎండ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అనేది మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసేసి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అసలు సెర్చ్ ఇంజిన్ అనే రిజల్ట్స్ పేజ్లో ఏ టైప్ ఆఫ్ రిజల్ట్స్ అనేది కనపడతాయి, మనము దేన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఏది పెయిడ్ యాడ్స్, ఏది ఆర్గానిక్ యాడ్స్, ఏది ఇన్ఫోగ్రాఫిక్స్, అసలు ఎన్ని రకాల సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో అసలు ఎన్ని రకాల కాంటెంట్ అనేది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో కనపడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో కనపడే ప్రతి అప్డేటు, ప్రతి కొత్త మాడ్యూల్ అనేది గూగుల్కి సంబంధించిన ఆల్గారిథంలో వస్తున్న చేంజెస్ని బట్టే డిసైడ్ అవుతాయి. గూగుల్ ఆల్గారిథంలో వస్తున్న ప్రతి చేంజెస్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అందుకని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాము.